అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది కాల్వ శ్రీరాంపూర్ రైతుల పరిస్థితి. ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ నీటి లభ్యతను చూసి ప్రతి ఎకరాకు నీరుస్తామని అమాత్యులు, అధికారులు ఆయకట్టుదారులకు భరోసా ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా రైతులు ఉత్సాహంగా సాగు చేశారు. వారాబందీ పద్ధతిలో నీరు విడుదల చేసినా సమగ్రంగా నవీకరణకు నోచుకొని D83 కెనాల్, పిళ్ల కాల్వలతో చివరి మాగాణాలు బీటలు వాడుతున్నాయని సాగుదారులు వాపోతున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుగాంచిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించి 30 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు D83, D86 కాల్వల ద్వారా శివారు భూములకు నీరందని దురాస్త. ఎస్ఆర్ఎస్పీ ద్వారా సాగునీటి సౌకర్యం ఉన్న నీళ్లు సరిగా పారక వ్యవసాయ బావులు, బోర్లు, చెరువులు, కుంటలపై ఆధారపడాల్సిన పరిస్థితి యాసంగి రైతన్నలది. ఈ క్రమంలో కాల్వల ఆధునీకరణ కోసం తెలంగాణ సర్కారు 200 కోట్లు కేటాయించింది. ఈ 2 కాల్వల ద్వారా 2850 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న చివరి భూములకు పారకం లేదు. 1000 క్యూసెక్కులు విడుదలైనా పూర్తి స్థాయిలో సరఫరా జరగడం లేదని సాగుదారులు వాపోతున్నారు. సత్వరమే కాల్వల సామర్థ్యాన్ని పెంచి చివరి ఆయకట్టుకు నీరందించాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు ఎకరాలు ఉన్నది, ఎండి ఎరగా పైంది. మరి ఎట్లా మేము బతుకుతాము? దీని మీదనే మాకు ఆధీనమా? మరి ఆవుల కూడా మంచి నీళ్ళు లేవా? ఎట్లా బిడ్డ మరి ఎట్లా బతుకుడు? 30,000 ఆయే. ఈ పిండి బత్తాలు అట్టిస్తారా? బ్యాంకులో పోతే ఆ బ్యాంకు వాడు కూడా 20,000 ఇవ్వబట్టే అందుతున్నాయా? నీళ్ళు అందుతలేవు. మాకు నీళ్ళు కావాలి. సాయం చేయరు, బాంచాను సాయం చేయరు. మేము 3 ఎకరాలు పెట్టుకుంటాం అయ్యా. ఒక్క బొట్టు లేవు. 3 బత్తాల అడ్డు పోసినాము, మొత్తమే ఎండిపోయింది. ఒక్క సుక్క నీళ్లు లేవు. మరి ఏం చేసుడు? మేము చేసుకుంటే బతికినట్టు, లేకుంటే లేదు. ఆనకాలం సుతా మాకు గానే కాలేదు. ఇప్పుడు అవుతుందనే మేము ఇక పోసుకోమని వల్ల పోసుకున్నాం. ఇక మాకు ఒక్క సుక్క నీళ్ళు లేవు, మొత్తం ఉల్లారిపోయింది. ఇక మరి మేము ఎట్లా బతుకుతాం, ఏం చేస్తాం? మాకు నీళ్ళు అయితే కావాలి. మేము ఇట్లా భూమి 2 ఎకరాలు కౌలు చేసుకున్నాం. ఆవుల నీళ్ళు వస్తాయని మేము ఏదో చేసుకున్నాం. ఇప్పుడు కూలి పైసలు ఇంకా ఎవరు ఇచ్చడం లేరు, ఆదుకుంటలేరు. మేము ఏదో బతుకుతాం కదా అని నాటేసుకున్నాం. 2 ఎకరాలు ఉల్లారిపోతుంది. అప్పుడు కూలి పైసలు ఎవరికి ఇవ్వలే. ట్రాక్టర్ పైసలు, ఈ నీళ్ళకు పంటని ఇస్తా అంటే ఇప్పుడు పిండి బత్తలు పెట్టడానికి ఇంకా ఉడతలేవు, పైసలు ఎత్తలేవు. మేము అందరం దయచేసి మాకు మీరు వచ్చి చూసి మాకు ఏదన్నా మేలు చేయాలి. 3 ఏళ్ల తర్వాత పూర్వ వైభవం సంతరించుకున్న ఎస్ఆర్ఎస్పీ జలకలను చూసి యాసంగికి నీరందిస్తామని సర్కారు హామీ ఇచ్చింది. వరి సాగుకు నీటి కష్టాలుండవని స్థానిక నేతలు, అధికారుల భరోసాతో కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 5,000 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. మరో 5,000 ఎకరాల్లో నాట్లకు సిద్ధంగా ఉన్నారు. కానీ వారాబందీ పద్ధతిలో ఇప్పటికే 3 సార్లు నీరొదిలినా చుక్కనీరు పారలేదని సాగుదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పెద్దపల్లి జిల్లాకే కల్పతరువైన హుస్సేన్ మియా వాగు ప్రవాహం తగ్గిపోయింది. నీటి ఎద్దడితో నారుమళ్లు ఎండిపోతున్నాయి. అధికారులు వెంటనే నీరందిస్తే మిగిలిన పంటైనా కాపాడుకుంటామని దాళ్వా రైతులు వేడుకుంటున్నారు. 3 ఎకరాల పొలం సాగు చేస్తున్నాను. చుక్క నీరు లేక పొలం అంతా ఎండిపోయింది. ఏ ప్రజాప్రతినిధులు కూడా మా శ్రీరాంపూర్ అప్పుడు వాగ్దానాలు చేసిన అటువంటి నాయకులు ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. మార్చి, ఏప్రిల్లో ఎత్తవలసిన బోర్లు ఇప్పుడు జనవరిలో ఎత్తిపోయినాయి. నాయకుల మాటలు నమ్మి మేము నీళ్లు ఇస్తామని చెప్తే మా చివరి రక్తం ఉన్నంత వరకు మేము చివరి ప్రాంతానికైనా నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఆశతోనే మేము పొలాలు పెట్టడం జరిగింది. ఇప్పటికీ అప్పు తెచ్చి 30,000 రూపాయలు పెట్టుబడి పెడితే మునిగే పరిస్థితి ఏర్పడ్డది. చూడండి పొలాలు ఎట్లా ఉన్నాయో. మా పరిస్థితికి ఇది. ఇప్పటికైనా నాయకులు మా మీద దయదలిచి తప్పకుండా ఎస్ఆర్ఎస్ ద్వారా ఉస్మానియా వాగుల నీళ్లు తప్పకుండా ఇప్పించాలని కోరుచున్నాం. మాది టేలాండ్ ప్రాంతం. వాస్తవంగా ఏంటంటే మాకు నీరు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు రావడం చాలా కష్టంగా ఉంది. వాళ్ళు నాయకులు అన్నారు కదా అంటే ప్రతి గుంటకు నీరు అందిస్తా అన్నారు. కానీ ఇప్పుడు మా గొంతుకు నీరు అందడం కష్టంగా ఉన్నది. దయచేసి మీదున్న నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా చొరవ చూసి మా చివరి టేలాండ్ ప్రాంతమైన ఈ కాళేశ్వరంపురం మండలానికి హుస్సేన్ మియా వాగులో కంపల్సరీ వాటర్ ఎస్ఆర్ఎస్పీ వాటర్ రావాలని వాళ్ళకు మేము పాదాభివందనం చేస్తాం. వాళ్ళు ఒకవేళ వాటర్ తీసుకొస్తే ఇప్పుడు మేము పొలాలు సాగు చేసి నెల రోజులు అవుతున్నాయి, నెర్రలు వాసినాయి. అరకొర ఉంటే దాన్ని బాగు చేసుకోవాలని మేము చూస్తున్నాం. కనీసం దయచేసి మాకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు హుస్సేన్ మియా వాగులో పడేటట్టు చూడగలరని మేము కోరుతున్నాం. మాకు సాగయ్యేది మినిమం ఒక 10,000 ఎకరాలు సాగైతే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో హుస్సేన్ మియా వాగు పండి 500 ఎకరాలు కూడా కనీసం చేయలేదు. ఆ 500 ఎకరాలకు కూడా నీరు లేదు. ఈరోజు మాకైనా సహకరించగలరని మేము కోరుచున్నాం.
సందర్భోచిత మాటలు తప్ప శివారు ఆయకట్టు నీరందక పెట్టుబడులను కోల్పోతున్నామని యాసంగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుసేన్ మియా వాగు సైతం ఎండిపోవడం వల్ల వాగు వేసిన బోర్లు నిరుపయోగంగా మారాయి. మరోవైపు D83 రెగ్యులేటర్ ద్వారా దిగువకు నీరు తరలించే ప్రయత్నాలు తప్ప తమకివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. శివారు ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు తాము యత్నిస్తున్నా మౌలిక వసతుల లేమి వల్ల SRSP నుంచి D83కి సరిపడా నీరు విడుదల కావడం లేదంటున్నారు అధికారులు. D83 టోటల్ లెంత్ 82 కిలోమీటర్స్ అండి. దీని కింద దాదాపు 1,00,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అప్ టు గుండారం 75,000 ఎకరాలు, గుండారం కింద 25,000 ఎకరాల ఆయకట్టు ఉంది. దాన్ని డిజైన్ డిశ్చార్జ్ 1,900 క్యూసెక్స్. ఇప్పుడు మనకు 1,000 క్యూసెక్సే వస్తున్నాయి. మనకు మ్యాక్సిమం ఆ టేల్ ఎండ్కు వాటర్ ఇచ్చేందుకే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆ చొప్పదండి ఏరియాలో మా హెడ్రీస్ సబ్ డివిజన్లో కూడా ఈరోజే ఆ హెడ్రీస్లో ఓటీస్ అని బంద్ చేయమని చెప్పాము. అది ఆపేసిన తర్వాత వాటర్ కిందికి గుండారం వరకు, గుండారంలో కూడా దాదాపు ఒక 100-200 క్యూసెక్స్ వాటర్ పడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ప్రతి చోట ప్రాబ్లం ఉంది. ఇప్పుడు హెడ్ లేక వాటర్ కిందికి పోవడం లేదు. యాక్చువల్గా ఇప్పుడు దానికి పై అధికారులతో మాట్లాడాం. ఇప్పుడే మనం ఒక 1,500 క్యూసెక్స్ అన్న మనకు D83లో వచ్చే ఉంటే ఆ టైలెండ్ వరకు వాటర్ ఇచ్చే ఏర్పాటు చేయవచ్చు. క్షేత్రస్థాయి పరిస్థితులను గుర్తించి సత్వరమే నీరందించి తమ కష్టాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేయాలని D83 కెనాల్ రైతులు వేడుకుంటున్నారు. లేని పక్షంలో పెట్టుబడి రాయితీలతో ఆదుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.